నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద చెలాయింపు చేస్తే మెడలో పెట్టేస్తాను, ఖచ్చితంగా పెట్టేస్తా. నువ్వే పడిరా నన్ను అనడానికి? నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అంటావా? ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇప్పుడు ఇక్కడ 20-30 మంది సేవకులు ఉన్నారు, వాళ్ళందరితో నేను రూపాయలు సంపిస్తే ఏం చేస్తానంటే ఏ ఇంటికి ఇచ్చిన కొడతారేం కదా. నువ్వు రావద్దు, వచ్చినప్పుడు నేను కొనిపిస్తా. మరి దైవం ఉందంటారా లేదంటారా? లేదు, దైవం లేదు, అంతా ఫ్రాడ్. దైవం ఉంటే సంసారం చేస్తారా? నువ్వు సంసారివేనా, నువ్వు లంజేవని అంటారా? దేవుడు అది చెప్పమని చెప్పిందా? భక్తులు మేము ఊర్లో పెద్ద సమస్య ఉండే మాకు, దాంట్లో ఇరుక్కున్నాం. మేము ఇరుక్కున్నామైతే దాంట్లో నుంచి ఇప్పుడు 3-4 సంవత్సరాలు అయితే ఊర్లో వాళ్ళు ఈయన జీతానికి పనిచేసిండు కానీ మీరు ఇవ్వాలా అని చెప్పి ఎంత టార్చర్ చేసిందమ్మా. చిన్న పాపతో ఇబ్బంది పడ్డాం. ఎంత టెన్షన్ అంటే మాకు ఎన్ని పనులు జీతం చేసుకుని బతకడం అంతే. నేను షాప్లలో వర్క్ చేస్తాను అంతే. దానికి కూడా మీరే తీసుకుపోయారు, మీరే ఇవ్వాలని చెప్పి మస్తు టెన్షన్ పెట్టారు. టెన్షన్ పెడితే సరే మేము ఇక్కడికి వచ్చినాం. వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి అట్లా పోయినాం. ఒక 2-3 సార్లు పోయినాము, చేసినాం. కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. మా ప్రాబ్లం తిన్నా కూడా మాకు మనశ్శాంతి లేకుండా ఉండే. అసలుకి అయితే అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ మాకు కొన్ని పైసలు, మేము జీతానికి పని చేసినాం కదా, జీతం పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాం. ఊళ్ళో ఎట్లుంటాయి, ఊళ్ళో మాటలతో శాతగా తెలుసా, ఊర్లో వాళ్ళు అచ్చుకుంటా మీరే ఇవ్వాలా చెయ్యాలా అని చెప్పి ఎంత టెన్షన్ పెట్టినా. అది మేము ఒక్కటే మాట చెప్పిన నేను, మేము తిన్నామంటే ఈయన జీతానికి పని చేసినాం, జీతం పైసలు ఇచ్చేయమంటే ఇచ్చేస్తాం అని చెప్పి మాట్లాడినా. మా అమ్మ దగ్గరికి వచ్చి నేను ఇదే మాట్లాడుకుని పోయినా. నేను అంతే అనుకున్నా, మనసులో అనుకున్నా, మేము జీతం పైసలు తిన్నామమ్మ, అంతకు మించి మేము తినలేము, మేము జీతం పైసలు మాత్రం వాళ్ళకి ఇచ్చేయమంటే ఇచ్చేస్తాము. కానీ మాకు మాత్రం ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలా, మేము మాత్రం మనశాంతిగా ఊళ్ళోనే బతకాలి, వేరే ఎక్కడికో బతికేది లేదు, ఊళ్ళోనే ఉండాలా, మేము బతకాలని అంటే అమ్మ దగ్గరికి వచ్చి మొక్కుకొని పోయిన తర్వాత ఒక 50,000 ఖర్చు అయినాయి. కానీ బయట నుంచి తెచ్చినాము 50,000 మంచి కొన్ని చేసినాము. వాళ్ళు కూడా ఇప్పుడు మన జోలికి వస్తలేరు, చేస్తలేరు. మాకు సాల్వ్ అయింది. అమ్మ గంతే, ఇప్పటికైనా కానీ ఆరోగ్యాలు మంచిగా ఉండి మేము ఎక్కడికి వచ్చి పని చేసుకొని బతకాలి అంతే. ఆరోగ్యాలు మంచిగా ఉంటుంది అసలు మాత్రమేనమ్మా. మీకు ఇంత చేపించిందా? డబ్బులు కూడా డబ్బులు ఇవ్వమని కూడా అడగలేదు. అంటే మనం ఇక్కడికి వచ్చినా షాపింగ్ చేసుకున్నాను రూపాయలు ఒకవైపు ఒకవైపు నాకు మంచిగా అనిపిస్తుంది, ఇంకోవైపు కనబడదు కదా. ఇది కూడా చెప్పేటోళ్ళు 4 మంచి మాటలు చెప్తాం, మనకు అనుభవం. అంటే మా ఇంట్లో కూడా దేవుళ్ళు ఉన్నారు, మేము ఏమని అన్నాము. మా ఇంట్లో దేవుళ్ళు మన మాకేం చేస్తారు, ఎక్కడ పనికి ఏ పుట్టలు ఏ పండుగ మన పెద్దలే చెప్తారు. ఏ రాయి తోటి ఏదో ఒక 100 రాళ్ళు కొడితే ఏదో ఒక రాయి అట్లా. అమ్మ నా పాప దగ్గర వచ్చింది, మీరు ఏమంటారంటే నేను పూజ చేపిస్తారా అని అడుగుతారు. అమ్మాయి పూజలు ఏమున్నాయి అమ్మా యూట్యూబ్ లో ఇష్టము అవి కూడా భక్తులకు ఇచ్చేస్తాం తప్ప మేము చూసిన మీరు అచ్చి చూస్తున్నాం అమ్మ మాకు ఇచ్చిందమ్మా కొట్టుకొని వాళ్ళే హైదరాబాద్ నుంచి వచ్చిన వచ్చింది కాబట్టి అమ్మ టెన్షన్ పడుతుంది. ఇంకా అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఇక్కడ నేను అనుభవిస్తున్నా నాకు తెలుసు. కానీ మన అమ్మ వదిలిపెట్టాము స్వార్థం అంటే అస్సలే మొదటికి పడేస్తుంది.
నేను అది వాళ్ళకి చెప్పాలని మిమ్మల్ని భయపెట్టాలని కాదు. మీరు బాధపడద్దే చెప్పింది. హాస్పిటల్లో అన్ని ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయినాయి. కిడ్నీ ఫెయిల్యూర్, లంగ్స్ లోకి వాటర్ వచ్చింది, బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది. అసలు ఆమె బతుకుతుంది అనే గ్యారెంటీ కూడా ఇవ్వలేదు డాక్టర్లు. అమ్మని బొట్టు పెట్టగానే 10 నిమిషాలలో లేచింది. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు డాక్టర్ 1,00,000 మొక్కింది. అమ్మ నయం గాని, అమ్మ నీకు అమ్మ నమ్ముకోండి. నీకేం చెప్పినా తల్లి అమ్మ నమ్ముకోన్న తప్ప వేరే నన్ను అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే మొక్కుకోండి. మీకు అనుమానం నువ్వు ఉన్నావు కదా, నీకేం ప్రాబ్లం అన్నావు, మా హస్బెండ్ ఇది అన్నావు చూడు కదా, అమ్మ నమ్ముకో. ఎకరాలు కంచరాలు కట్టేది లేదమ్మా. ఎవరైనా ఇచ్చేది ఉంటే గల్లం ఉన్నది, గల్లంలో వేస్తే పడుతుంది. అమ్మాయి మొత్తం అమ్మాయి అన్ని తీర్థపత్రాలు అమ్మాయి వాళ్ళవి. ఇప్పుడు ఉన్నందుకు సేవ చేస్తూ ఉన్నందుకు మాకు ఇలా భోజనాలు పెడతాం. ఇలా పబ్లిక్ కూడా భోజనాలు పెడతాం. నాకైతే వారం ఆదివారం ఉంటాం కదా, మాకు భోజనాలు ఉంటాయి. ఓన్లీ శాకారం. ఇక్కడ మాంసాహారం తినదు అమ్మ పని చేసేది, శాకారమే. ఇక్కడ తిని తాగి మందు డ్రింక్ చేసి కానీ నాన్ వెజ్ తిని కానీ ఇక్కడికి రావద్దు. ఇక్కడ అసలు నాన్ వెజ్ అమ్మ. అమ్మ స్వయంగా అమ్మవారు ఇక్కడ ఉన్నారు కాబట్టి మేము నమ్మి నమ్మమ్మా. ఎవరు నమ్మినా నమ్మమ్మా. మీరేంటో చాలా మంది అసలు మాకు తెలిసిన ఉన్నట్టే నా సర్కిల్లో ఉన్నారు. నేను మ్యారేజ్ కూడా చేస్తే యాక్చువల్గా పెళ్లి కానలు పెళ్ళి పిల్లలు 9 సంవత్సరాలకు ఆమె అసలు ప్రెగ్నెన్సీ లేదు. అసలు 9 ఏళ్ళకి కనీసం అయింది. సంతోషంగా మంచి చెప్తున్నారు అంతే. తీర్థం పెట్టండి. ఎలా ఉన్నాము పిల్లలు? బయట నుంచి లోపలి బయట నుంచి బయట అది ఎన్ని సంవత్సరాలు మీ సార్ లేక తినాలి. తినాలి మళ్ళీ తినాలి తినాలి ఇంకోసారి అడగాల మీకు ఎంతమంది ఉన్నారు? చిన్న రెండు బాగున్నది. రెండు బాగుకు ట్రైన్ ఉంటుంది. తిరుపతి రాయలసీమ ఎక్స్ప్రెస్ కాదు. మేము అనడం కాదు, నేను ఒక్కసారి చూడండి. మేమందరం వెళ్ళిపోతాం. వాళ్ళు భార్య భర్త 2 పిల్లలు మౌనే గారు ఆ పిట్టలు అంతా పొలాలే మాకు కనబడుతుంది. తింటారు భోజనం చేస్తారు. హైదరాబాద్ నుంచి వచ్చిందమ్మా. అదే రాయలసీమ పోతారంట. తిని తీసుకుపోతామంటే చూసేదా ఎట్లా దగ్గర మెట్లెక్కు కదా, మెట్లెక్కితే నేను కనబడుతుంది. 2 మెట్లెక్కు కనబడతాయి. యాడ్ చేస్తున్నాను జ్యోతి.
చుట్టుపక్కల ఏమున్నా విమర్శలు అరే నలుగురు ఉంటారు భార్య భర్త పిల్లలు అన్ని ఆడు నెగిటివ్ పెడుతున్నాడు. ఏమున్నది ఎవరైనా పూజ చేస్తున్నా పూజ వస్తున్నా పైసలు తీసుకున్నా అది మీరు ఇక్కడ సేవ చేస్తారు అంతే అంతా భార్య భర్త. మీరిద్దరు నేను 10 కిలోమీటర్ల దూరం ఎవరైనా గౌరవం ఏంటో చెప్పండి. వాళ్ళింటి మా తమ్ముడు అక్కడ 10 మంది కూర్చున్నాం. ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తాను ఐటీ సెక్టర్ లో. నిన్న వీక్ ఆఫ్ అని వాటి కోసం సాటర్డే సండే వీక్ ఆఫ్. మా బాబు కూడా బెంగళూరులో జాబ్ చేస్తాడు. నాకు బెంగళూరు వచ్చాను కానీ నేను ఇద్దరు షిఫ్ట్ అయిపోయాను. నేను రాయలసీమ అవునా? హాలిడేస్ లో లేదు సంక్రాంతి. కాలేజ్ కాదు వారం రోజుల్లో వచ్చి వర్క్ నాకు బెంగళూరులో వచ్చినా నేను ఇటు హైదరాబాద్ లో వేసుకున్నా గచ్చిపోలేదు. నా నంబర్ చెప్తా తీసుకోండి. ఇదంతా నెగిటివ్ చేసేది ఎవరు మరి? వాడు సంతోషాన్ని యూట్యూబర్. వాడికి పైసలు కావాలంట. పైసలు ఇవ్వకపోతే అబద్ధం చెప్పి ఇక్కడ కాదు 4 ఛానల్ చెప్పిండు 4 పెడుతున్నారు. అంతా పంచుకుంటారు. పైన పండుకుండు చెప్దాం. మీరు ఇక్కడ పడుకుంటారు. అది స్టెప్స్ దాటే నాకు కూడా దారి. ఈయన మా తమ్ముడు. ఈయనకే పెళ్లి కాదు. పిల్లలు చూస్తే 40 మంది ఉన్నారు. మ్యారేజ్ నా సరికి పెద్ద ఉంటది. పద్మశాలి నా సరికి పెద్దగా ఉంటదమ్మా. అంటే అప్పుడు స్టార్టింగ్ లా నేను ఇప్పుడు ఈ మధ్య చూడలే. స్టార్టింగ్ లా నా నంబర్ తీసుకొని అమ్మకు ఫోటో పంపించండి. పూజ చేయించింది కదా అమ్మ. పట్టు వేయించింది కదా. చెప్తాను ఎప్పుడు చేస్తారు? అవి నెంబర్ తీసుకో. కాల్ చేస్తాం. నెంబర్ తీసుకుంటున్నాము. కాల్ చేస్తాం. అప్పుడు అమ్మ పూజ చేసి వాళ్ళకి ఓడి ఇట్లా ఒళ్ళు వేసింది కదా. అదే నేను అట్లా ఎప్పుడు చేస్తారా? అమ్మ అది ఓన్లీ రథోత్సవం అప్పుడే ఎప్పుడు ఉంటుంది? నవరాత్రి దసరా అప్పుడే మిగతా ఓన్లీ దేవి నవరాత్రులు అప్పుడే. నెంబర్ ఇస్తే కాలేజ్ చెప్తాం. అప్పుడు వస్తామంటే కాలేజ్ చెప్తాం. వస్తామని కాలేజ్ చెప్తాం. వీళ్ళు ఉండడం పైన ఉంటారు. ఈయన ఇట్లా అమ్మవారు ఎట్లా ఈయన వచ్చిందా లేకుంటే ఎట్లా? అంటే మీకు ఎట్లా తెలుసు? మాకు ఇట్లా బల బాలన్న భక్తులు మాకు నేను చెప్పారు. మా చుట్టాలు వేరే ఇక్కడ వేరే గల్లి అమ్మవాళ్ళు కూడా పద్మశాలేనా? కానీ అంత మిరాకిల్ జరిగిందంటారు కదా. బ్రాహ్మణ్స్ అట్లా కొంతమంది చేయి తీరు కూడా వస్తుంది. చెడు ఆమెకి ఈ మూల నచ్చింది. కూడా మూల పొంటి ఉంటారు అమ్మవాళ్ళు కూడా. ఇంకా ఈ జగన్ మూల ఏరి కోరి ఈ మూల పొద్దున మధ్యలో లేచేసరికి 5 గంటల వరకు పెద్ద గేట్ కాడ జనాలు ఉంటారు. ఇవాళ పండగ అయితే అందరూ పండగ చేసుకుంటున్నారు. మమ్మల్ని 5 గంటలకు చేతుల్లో మంది 4 దాకా మంది నాకైతే ఇట్లా 5 గంటలకు వస్తారు. కాలేజ్కి 8:30కి వెళ్ళిపోతుంది. ఆ 8:30 దాకా కాలేజ్ చూసి ఇప్పుడు పోతలేదా? చూసి మంది జనాలను చూసి వెళ్తుంది. మళ్ళీ 6 గంటలకు అమ్మ రానే రోజు ఆడ గేట్ కాడ 12 గంటలకు మధ్యలో 12 గంటలకు ఒక కళకైతే ఏం జరిగింది చెప్పాను. 12 గంటలకు పెద్ద గేట్ ఉన్నది చూడు. ఓన్లీ ఒక వ్యక్తి వచ్చి ఇదంతా తప్పు ప్రచారం రావద్దు చేయొద్దు కరెక్ట్ లేదు అట్లా ఇట్లా అని చెప్పింది.
చెప్పిండు కదా ఏదో చెప్పంగానే అమ్మ ఏమన్నా అంటే నాకు మస్తు మంచిగా జరిగింది, నా ఆరోగ్యం బాగాలేకుంది, నేను హాస్పిటల్లో లక్షలు పెట్టినా తప్పలేదు, నువ్వేందన్నా చెప్పుకున్నాను వస్తా, నేను అమ్మ నమ్ముకున్నా నేను వస్తా, నువ్వేందన్నా చెప్పు, నాకు ఇవన్నీ ఏం నడే నేను చెప్పుకోను అని అనగానే పాము పెద్ద పాము అక్కడ పుట్టలేదు ఏం లేదు గేట్ కాడ వచ్చి ఆమెకు ఇట్లా దర్శనం ఇచ్చి ఎంత మాయమైపోయింది అంటే నువ్వు నమ్ముకుంటున్నావు నేను ఉన్నా అని చెప్పి నేను చూపించింది కాదు. మరి ఆ యూట్యూబర్ పైసలు అడిగిండు కదా, మరి మీరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టద్దు ఆయన మీద ఇట్లా అడిగిండే మరి అదే కదా మనం చేసిన తప్పు. ఇప్పుడు మనం అబద్ధం అయిపోయారు, వాళ్ళు నిజం అయిపోయారు కదా. పెడితే వాడు ఇంకా ఎక్కువ చేసేటట్టున్నాడు. అమ్మ పిలుస్తున్నారు. పోదమ్మా లేట్ అయిపోతుంది, బస్ కన్నా పోదాం, పిల్లలు ఇద్దరే ఉన్నారు. పోతామైనా లేట్ అవుతుంది. మేము ఫేస్ చూడం కదా, అంటే వాక్యం ఇప్పుడు మాకు దేవుడు అంటే నమ్మకం ఉంటుంది కాబట్టి మేము వాక్యం ఒకటే నమ్ముతాం. ఎవరో ఏదో చెప్పిండ్రని అరే కాదని అన్నాం కదా. మా ఇళ్ళల్లో కూడా ఎల్లమ్మ తల్లి నూగిన వాళ్ళు ఉన్నారు, పట్నాలు వేసిన వాళ్ళం ఉన్నాం, మేము కూడా అన్ని రకాలుగా చేసిన వాళ్ళం ఉన్నాం. కొంతమందికి వాక రూపంగా చెప్తారు, కొందరికి మాట రూపంగా చెప్తారు. నాకే నొప్పి కదా, మరి నువ్వే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. కావాలని కొడతలేమని చెప్తే అయిపోతుంది. నాకు ఉండే ప్రాబ్లమ్ ఆ దెబ్బ నాకు తాకాయి, ఎవరు నాకు చేసిందో వాళ్ళకే రాస్తాయని చెప్పాను అంతే. ఇప్పుడు ఆమె బాధ ఆమెకు తెలుసు, దాన్ని చూసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నిట్లా అమ్మదే రాము చెప్తున్నారు. ఇంకా మళ్ళీ ఎట్లా గుంజుకొచ్చి లోపల అడుగు పెట్టలేదు. అక్కడి నుంచే నాకు జడ స్టార్ట్ అయింది, కాళ్ళు చెట్లు పెట్టుకోండి మొత్తం పడిపోకడా అలా అసలు రావడానికి రాలేదు మీకు. ఇక ఈ కాలు అన్నది ముందటికి రాలేదు, నాకు ముందుకు రాలేదు. పేరుతో సహా చెప్పిన ఎవరు చేసింది అనేది నాతో మళ్ళీ మా పాప కూడా చేసింది. మన ఇంట్లో మన బాధ ఏందో మనం అనుభవించే వాళ్ళకి తెలుసు. బయట 100 మంది 100 రకాల మనకు నాలుగు ఉంది కదా, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. నువ్వు నమ్మితే నమ్మో, లేకపోతే రాకు. నేను ఎవరిని రమ్మని పిలుస్తాను, పిలుస్తాను. మా ఇంట్లో అమ్మవారు ఉంది రండి అని అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకోవడం తప్ప మేము ఇంకొకటి కోరం. ఇప్పుడు నీకు మైండ్ వచ్చిందా అది కూడా తాకిస్తున్నాడు. రావద్దు ఎందుకు అంటున్నావు? రమ్మని నువ్వే రావద్దని నువ్వే అంటావు. నేను రమ్మని నేను ఎవరిని అనలే. అమ్మ పిలుచుకునే వాళ్ళు వస్తారు. అమ్మ నెట్ ఎక్కిస్తే నా ద్వారా నెట్ ఎక్కిస్తుంది. ఇది మాది. నేను ఇప్పటికైనా అదే మాట అంటే ఇప్పుడు మాది నీ గేట్ తాళం ఏం చేస్తారు? ఒక మాట, కొన్ని అందరి భక్తుల కష్టాలు తీర్చడానికి అమ్మవారు వచ్చింది. మన వాళ్ళ నలుగురికి మంచి జరగాలి అని అనుకుని మేము మిమ్మల్ని అందరినీ స్వాగతిస్తున్నాము. స్వాగతించినప్పుడు మరి అమ్మ దగ్గరికి మనం పోతున్నాము, మనం ఎంత వినయంగా ఉండాలని వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారానికి సంస్కారం. నువ్వు దురుసుగా మాట్లాడితే అంత గట్టిగా నేను మాట్లాడతావు. నువ్వు నా ఇంటికి వచ్చి నా మీద చెలాయింపు చేస్తే మెడలో పెట్టేస్తా, నేను ఖచ్చితంగా పెట్టేస్తా. నువ్వే పడిరా నన్ను అనడానికి. నా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అంటావా?
ఇప్పుడు ఇంతమంది సేవకులు ఉన్నారు, ఇక్కడ 20-30 మంది సేవకులు ఉన్నారు. వాళ్ళందరితో నేను రప్ప సంపిస్తే ఏం చేస్తాను? నేను ఇంటికి ఇష్టం కొట్టలేను కదా. నువ్వు రావద్దు, వచ్చినప్పుడు నేను కొనిపిస్తా మరి. అది మనకు ఎందుకంటే ఒక మంచి కార్యం అమ్మ మనతో చేయించుకుంటుంది, మనం చేద్దాం అని చెప్పి మేము నిస్వార్థంగా చేస్తున్నాం. అమ్మ నిస్వార్థంగా చేస్తున్న దానికి నువ్వు ఇది చేస్తున్నావు, యజ్ఞాలు చేస్తున్నావు, హోమాలు చేస్తున్నావు. అరే నాకు ఇంట్లో పిల్లలు లేరు, సంసారం లేరు, వచ్చిన వాళ్ళతో అందరితో యజ్ఞాలు హోమాలు చేయించుకుంటూ చెప్తున్నాడు. మీరు చేయించుకుంటే గుళ్ళు మస్తు గోపురాలు ఉంటాయి, కొన్ని చేయించుకోండి. ఇక్కడ చెయ్యని దగ్గర మీరు యజ్ఞం హోమం చేయండి, నేను ఎట్లా చేస్తాను? నిన్న ఒక అతను వాట్సాప్ లో మెసేజ్ పెట్టిండమ్మా, ఓం శ్రీ మాత్రే నమః ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళు ఫుల్ క్యాష్ పార్టీ, రిచ్ అంటే రిచ్, కానీ డబ్బులు అడిగితే ఇవ్వరు. నా ఫోన్ ఎక్కడ అసలు? అనుజ్ఞ వాళ్ళే కొద్దిగా మంది వస్తాడు. అను మధు దా పోదాం, బస్సుకు పోదామా?